మనమందరం బైబిల్ చదువుతున్నప్పుడు నోవాహు వాడను గూర్చి, మోషే గారు బుట్టలో కొట్టుకుపోవడం, యోబు పడినటువంటి కష్టాలు ఇవన్నీ మనకు చిన్నప్పటి నుండి తెలుసు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాలు కేవలం బైబిల్లోనే ఉన్నాయా, లేక బైబిల్ రాయబడక ముందే ప్రాచీన కాలంలో ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి విషయాలు ఉండేవా? బైబిల్ అంటే దేవుడు రాసింది కదా, అది వేరే వాటితో ఎలా పోలిక ఉంటుంది అని మీకు సందేహం రావచ్చు. నిజానికి బైబిల్లోని కొన్ని అద్భుతమైనటువంటి చరిత్రలకు ప్రాచీన మెసొపొటేమియా, ఈజిప్ట్, సుమేరియన్ నాగరికతల్లో ఉన్న కథలకు మధ్య పోలికలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు దశాబ్దాలుగా దీని మీద యుద్ధం చేస్తున్నారు. కొందరు ఏమంటారంటే బైబిల్ పక్కన ఉన్న దేశాల నుండి కాపీ కొట్టారని, మరికొందరు ఏమంటారంటే దేవుడు ఆయా కాలాల్లో అందరికీ ఒకే నిజాన్ని బయలుపరిచారని. అసలు నిజమేంటి? పురావస్తు శాస్త్రం మనకు ఏం చెబుతుంది? ఈ ఆర్కియాలజీకి సంబంధించిన రికార్డులు ఏం చెబుతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో బైబిల్లోని కొన్ని ప్రధానమైన విషయాలు మరియు ప్రాచీన సాహిత్యం మధ్య ఉన్న రహస్య పోలికలను క్షుణ్ణంగా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అనఫెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదట మనం నోవాహు గారి గురించి మాట్లాడుకుందాం. లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు జలప్రళయం తెచ్చాడని, నోవాహును ఒక ఓడ కట్టమన్నాడని మనకు తెలుసు. అయితే 19వ శతాబ్దంలో పురావస్తు శాస్త్రవేత్తలు మెసొపొటేమియాలో కొన్ని మట్టి పలకలను కనుగొన్నారు. అవి బైబిల్ రాయబడక మునిపే, అంటే క్రీస్తుపూర్వం 2300 ఏళ్ల నాటివి. అట్రహాసిస్ మరియు గిల్గామెస్ పురాణాలు. ఈ పలకల మీద ఒక కథ ఉంది. అక్కడ నోవాహు పేరుకు బదులుగా జియసుడ్రా లేదా అట్రహాసిస్ లేదా ఉత్నాపిష్టం అని ఉంది. ఆ కథలలో కూడా దేవతలు మనుషుల మీద కోపించి లోకాన్ని నీటితో ముంచేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఒక దేవత వచ్చి ఆ ఒక్క వ్యక్తికి ముందే హెచ్చరిక ఇచ్చి ఒక పెద్ద పడవను కట్టమంటుంది. ఇందులో తన కుటుంబాన్ని, జంతువులను ఎక్కించుకోమని చెబుతుంది. ప్రళయం తర్వాత ఆ పడవ ఒక కొండ మీద ఆగుతుంది. అర్థమవుతుందా? బైబిల్లోని నోవాహు చరిత్రకు ఈ ప్రాచీన సుమేరియన్ కథకు మధ్య సుమారు 80% పోలికలు ఉన్నాయి. విమర్శకులు ఏమంటారు అంటే ఇజ్రాయేలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ కథలు విని తమ బైబిల్లో చేర్చుకున్నారు అని. కానీ బైబిల్ పండితులు ఏమంటారు అంటే నిజంగానే ఒక జలప్రళయం జరిగిందని, ఆ సంఘటన లోకమంతా ఉన్న మనుషుల జ్ఞాపకాల్లో ఉండిపోయిందని, అందుకే అన్ని సంస్కృతుల్లో ఈ కథ ఉందని చెబుతారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ జలప్రళయం కూర్చున్నటువంటి నేను చేసిన ప్రీవియస్ 2 వీడియోలను మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. అద్భుతమైనటువంటి చారిత్రక వివరణతో, శాస్త్రవేత్తల పరిశోధనలతో చేశాను. ఇక రెండవది మోషే జీవితం. ఐగుప్తు రాజకుమారి నదిలో కొట్టుకు వస్తున్న ఒక బుట్టను చూడటం, అందులో ఉన్నటువంటి చిన్న బాబుని రక్షించి పెంచడం. కానీ చరిత్రలో ఇంకొక వ్యక్తి కథ కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఆయనే సర్గోన్ ఆఫ్ అక్కాడ్. ఈయన క్రీస్తుపూర్వం 2250 ప్రాంతంలో నివసించారు. ఆయన పుట్టుక గురించి ఉన్న కథ వింటే మీరు షాక్ అవుతారు. సర్గోన్ తల్లి ఒక పూజారిని. ఆమె రహస్యంగా ఒక కొడుకును కని ఆ శిశువును ఒక రెల్లు బుట్టలో పెట్టి దానికి జిగురు పూసి నదిలో వదిలేస్తుంది. ఆ బుట్ట కొట్టుకుంటూ వెళ్ళి ఒక తోటమాలికి దొరుకుతుంది. ఆయన ఆ పిల్లాడిని పెంచుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు ఒక మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. బైబిల్లో మోషే చరిత్రకు ఇదే నేపథ్యం ఉంటుంది. కాకపోతే మోషేలో దేవుని ప్రణాళిక కనిపిస్తుంది. మరి ఈ పోలికలు ఎలా వచ్చాయి అంటే, కొందరు స్కెప్టిక్స్ ఏమంటారు అంటే గొప్ప వీరుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలంలో ఇటువంటి కథలు చెప్పడం ఒక ఆనవాయితీ అని. అంటే హీరో మోటివ్. దేవుడు మోషేను పిలిచినప్పుడు ఆ కాలపు ప్రజలకు అర్థమయ్యే రీతిలో మోషే జీవితాన్ని మలచాడని మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది యోబు గ్రంథం. బైబిల్లోనే ఇది చాలా భిన్నమైనటువంటి పుస్తకం. యోబు నీతిమంతుడు, కానీ సాతాను వల్ల ఆయన తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోతాడు. చివరికి దేవుడు ఆయన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడు. మెసొపొటేమియా సాహిత్యంలో లుడ్లుల్ బెల్ నెమిక్కీ లేదా ద రైటియోస్ సఫరర్ అనే కావ్యం ఉంది. ఇందులో కూడా ఒక వ్యక్తి తన దేవుని పట్ల ఎంతో భక్తితో ఉంటాడు. కానీ సడన్ గా అతన్ని అన్ని కష్టాలు ముంచెత్తుతాయి. ఆయన అడుగుతాడు, నేను ఇంత భక్తిగా ఉన్నా కదా, నాకెందుకు ఈ కష్టాలు అని. కానీ ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. మెసొపొటేమియా కథలో ఆ వ్యక్తి చివరికి నిరాశతో చనిపోతాడు. కానీ బైబిల్లోని యోబు మాత్రం దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తిస్తాడు. దేవుడు యోబుకు విశ్వం యొక్క గొప్పతనాన్ని చూపిస్తాడు. అంటే కథావస్తువు ఒకటే అయినా బైబిల్ ఇచ్చే జవాబు చాలా ఉన్నతమైనది. దేవుడు కష్టాల మధ్య కూడా ఎలా తోడుంటాడో యోబు గ్రంథం మనకు నేర్పిస్తుంది. సొలొమోను రాజు జ్ఞానానికి మారుపేరు కదా. ఆయన రాసిన సామెతలు మనం చదువుతుంటాం. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్లో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అమినెమోప్ అనే ఒక పురాతన పత్రం పాపిరస్ను కనుగొన్నారు. ఇది క్రీస్తుపూర్వం 1300 నుంచి 1075 ఏళ్ల నాటిది.
మీరు నమ్ముతారో లేదో, సామెతల్లో ఉన్నటువంటి వాక్యాలు ఆ అమినెమోపే బోధనలో అక్షరాలు సరిపోతాయి. ఉదాహరణకు పోలికలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, పేదవాడిని దోచుకోవద్దు. అమినెమోపులో పేదవాడిని దోచుకోవడం తప్పు, జాగ్రత్త అని రాయబడింది. మరొకటి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల్లో కోపిష్టి వాడితో స్నేహం చేయవద్దు. అమినెమోప్ ఆవేశపరుడితో కలిసి తిరగవద్దని రాశాడు. చూసారా, ఇది ఎంత ఆశ్చర్యకరమో అంటే, సొలొమోను రాజు తన కాలంలో ఉన్న లోకజ్ఞానాన్ని దేవుని ప్రేరణతో పరిశోధించి వాటిలో ఉన్న సత్యాన్ని బైబిల్లో చేర్చారని మనం అర్థం చేసుకోవచ్చు. సత్యం అనేది ఎవరి ద్వారా వచ్చినా అది దేవునిదే అని బైబిల్ చెబుతుంది. బైబిల్లోని 104వ కీర్తన ఈజిప్టులోని హైమెన్ టు ద అటెన్ అనేటువంటి కావ్యానికి మధ్య ఆశ్చర్యకరమైనటువంటి పోలికలు ఉన్నాయని పండితులు గమనించారు. రెండు చోట్ల ప్రకృతి అందం, సూర్యోదయం, జీవుల కదలికలు వంటి విషయాలు కనిపిస్తాయి. అయితే ముఖ్యమైన తేడా ఏమిటంటే, హైమెన్ టు ద అటెన్ సూర్యుని దైవంగా చూస్తే, కీర్తన 104 సూర్యుడితో సహా మొత్తం సృష్టికి వెనుకున్న సృష్టికర్తను స్తుతిస్తుంది. పరమగీతమ గ్రంథం అంటే ప్రేమికుల మధ్య ఉండే సంభాషణ కదా. అయితే ప్రాచీన సుమేరియన్ నాగరికతల్లో దుమిజి మరియు ఇనన్నా అనే దేవతల వివాహ సమయంలో ఇటువంటి ప్రేమ గీతాలు పాడేవారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా మ్యూజియంలో ఇటువంటి మట్టి పలకలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అన్ని జనులు ఈ భాషను విచ్చలవిడిగా విగ్రహారాధన కోసం వాడితే, బైబిల్ ఆ అందమైన భాషను తీసుకుని దేవునికి మరియు తన ప్రజలకు మధ్య ఉండే పవిత్రమైన ప్రేమను వివరించడానికి వాడింది. ఇవన్నీ విన్నాక మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, మరి ఇవన్నీ ఇతర దేశాల కథలతో పోలి ఉంటే బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. గమనించండి, దేవుడు శూన్యములో నుండి పనిచేయడు. ఆయన మనుషుల మధ్య, మనుషుల సంస్కృతిలో నుండి పనిచేస్తాడు. ఒక గొప్ప డైరెక్టర్ తన పాత కథను తీసుకొని దానికి కొత్త అర్థాన్ని, కొత్త జీవాన్ని ఎలా ఇస్తాడో, దేవుడు కూడా తన చుట్టూ ఉన్న సంస్కృతుల్లో ఉన్న కథలను, మాటలను వాడుకొని తన సత్యం ఏమిటో లోకానికి వెల్లడిపరిచారు. అన్యజనుల కథల్లో నిరాశ ఉంటే బైబిల్ వాస్తవాల్లో నిరీక్షణ ఉంది. వారి కథల్లో అనేక మంది క్రూరమైన దేవతలు ఉంటే బైబిల్లో ప్రేమగల ఏకైక దేవుడు ఉన్నాడు. విశ్వాసం అనేది హృదయంలో ఉండే జ్ఞానం, దానికి నిరూపణలతో పనిలేదు. కానీ ఈ చారిత్రక ఆధారాలు మనకు ఏం చూపిస్తున్నాయి అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23 నుంచి 27లో జ్ఞానం గురించి ఇలా ఉంటుంది. భూమి పుట్టక ముందే, పర్వతాలు ఏర్పరచక ముందే నేను ఉన్నాను. ఆయన ఆకాశమును స్థిరపరిచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. దేవుని సత్యం సనాతనమైనది. అది ఏ రూపంలో వచ్చినా అది మనల్ని ఆయన వైపు నడిపించడానికి అన్న విషయాన్ని గుర్తించండి. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో పౌలు గారు ఏథెన్స్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి విగ్రహాలను, వారి పద్ధతులను చూసి ఆయన వారిని తిట్టలేదు. బదులుగా వారి మధ్య నిలవబడి ఏమన్నారో తెలుసా? అపోస్తల కార్యంలో 17:28 చూడండి. మనం ఆయన యందు జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరు చెప్పుచున్నారు. పౌలు గారు అక్కడ ఉన్న అన్యజనుల కవుల మాటలనే, అంటే గ్రీక్ పోయిట్స్ని ఉదాహరణగా తీసుకున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, మీకు ఇప్పటికే దేవుడి గురించి కొంత తెలుసు, మీ కవులు కూడా ఆ నిజాన్ని రాశారు. కానీ ఆ నిజం ఎవరి గురించి అంటే, అదిగో ఆ సజీవుడైన దేవుడైన యేసుక్రీస్తు వారి గురించి అని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అందుకే చూడండి, ప్రాచీన కాలం నుండి మనిషికి తనను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఒక తీరని తపన మాత్రం ఉండేది. ఆ తపనలో భాగంగానే వారు చుట్టూ ఉన్న ప్రకృతిని చూశారు. ఆ కాలంలోని మనుషులు ఆకాశం నుండి పడే పిడుగులను చూసి భయపడి ఆ అగ్నిలోనే దేవుడు ఉన్నాడనుకుని అగ్నిదేవుడు అన్నారు. కదలని మహోన్నతమైన కొండలను చూసి రాయి దేవుడు అన్నారు. ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్టును చూసి దేవుడన్నారు. అంటే ఏదో ఒక రూపంలో ఆ దృశ్య దేవుడిని వెతకాలి అని వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారికి ఏమైందంటే, అక్షరాల ఆ సృష్టి వారికి దేవుడైపోయింది. వారు దేవుని కోసం వెతికారు, కానీ ఆ వెతుకులాటలో సృష్టికర్తను వదిలేసి ఆయన సృజించిన వస్తువులనే దైవంగా భావించారు. అందుకే ఇతర సంస్కృతుల్లో, ప్రాచీన గాథల్లో ప్రకృతి శక్తులకు అంత ప్రాధాన్యత ఉంటుంది. వారు నీటిని చూసి జలప్రళయ కథలు రాసుకున్నారు, సూర్యుని చూసి స్తుతి గీతాలు పాడుకున్నారు. కానీ బైబిల్ మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? దేవుడు అగ్నిలోనో, రాతిలోనో, చెట్టులోనో లేడు. ఆ అగ్నిని, రాతిని, చెట్టును సృజించిన వాడు ఆయన. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25లో ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. వీరు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృజింపబడిన వాటిని పూజించి సేవించారు అని. అంటే ఇతర ప్రాచీన సాహిత్యంలో మనకు కనిపించే ఆ పోలికలన్నీ మన దేవుని కోసం చేసిన అన్వేషణకు గుర్తులు మాత్రమే. వారంతా చీకటిలో తడుముకుంటూ దేవుణ్ణి వెతికితే, బైబిల్ మాత్రం ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చిన వెలుగు లాంటిది. వారు ప్రకృతిని చూసి భయపడితే, బైబిల్ ఆ ప్రకృతిని శాసించే దేవుడిని మనకు పరిచయం చేసింది. అందుకే ఆ కథలన్నీ విత్తనాలు అయితే బైబిల్ ఒక పరిపూర్ణమైన వృక్షం లాంటిది. అంటే దేవుడు
తన సత్యాన్ని కేవలం ఇశ్రాయేలీయులకే కాదు, ఏదో ఒక రూపంలో ప్రపంచమంతటా ఉన్న మనుషుల హృదయాల్లో ముద్రించాడు. అందుకే ఆ ప్రాచీన గాథల్లోనూ కవుల మాటల్లోనూ ఆ సత్యం యొక్క ఛాయలు మనకు కనిపిస్తాయి. అయితే ఆ కథలన్నిటికీ ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది, ఒక ముగింపుని ఇచ్చేది మాత్రం మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం మాత్రమే. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ను ఫాలో అవ్వండి.